హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదిగోండి మా పెద్ద మనవడిది పుట్టినరోజు. మా పెద్దమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళామండి. ఆ వీడియోలో కొంచెంగా షేర్ చేస్తున్నాను. మా మనవడికి మీ అందరి ఆశీస్సులు కూడా తెలియజేయండి. తప్పకుండా తెలియజేస్తారని అనుకుంటున్నాను. మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నాను. అదిగోండి బర్త్డే అండి మా బాబుది. 7వ సంవత్సరం నుండి 8వ సంవత్సరం వస్తుంది. అంతకన్నా ముందుగా మేము ఊరికి వెళ్ళేది కొంచెంగా వీడియో షేర్ చేస్తున్నానండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్గా చూస్తేనే కదా నేనేం పెట్టాను అనేది మీకు అర్థమైద్ది. దీంట్లో 2-3 రకాలుగా ఉన్నాయండి. వీడియోని మొత్తంగా చూడండి. మేము ఎక్కడెక్కడికి వెళ్ళామనేది కూడా ఉంది, చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కొండ ప్రాంతం అండి. కోటప్ప కొండ ఉంది కదా, ఆ పక్కన ఒక చిన్న షార్ట్ కట్ ఉందండి శ్రీశైలం హైవేకి. అట్నుంచి వచ్చామన్నమాట. అదిగోండి ఇంకా మా బాబుని స్కేటింగ్ స్కూల్లో జాయిన్ చేశాడండి మా అల్లుడు. స్పోర్ట్స్ సంబంధించింది కదా ఇది, దాంట్లో జాయిన్ చేశాడు. వాళ్ళు సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. ఇంకా దానికి కేక్ కటింగ్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశారనమాట. ఇంకా రమ్మంటే వెళ్ళాము మేము అందరం అక్కడికి. ఇంకా అందరు కేక్ కటింగ్ చేశారు. బాబు కటింగ్ చేసిన తర్వాత అదిగోండి కోచి ఆయనే నేర్పిస్తాడు ఆ బాబు. అదిగోండి ఇంకా అలా కేక్ కటింగ్ చేపిస్తున్నారు దగ్గరుండి. సర్ప్రైజ్ ప్లాన్ చేశారనమాట. ఇంకా అలా కేక్ కటింగ్ చేస్తున్నాడు అనమాట. అది వెలిగిస్తున్నాడు. అదిగోండి అలా వెలిగిస్తున్నాడు. అదిగోండి ఇంకా అలా వెలిగించాడు. కేక్ కటింగ్ చేసిన తర్వాత అందరూ తినిపించారండి. చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి దాంట్లో. వాళ్ళు చక్కగా నేర్చుకుంటున్నారు. 5 సంవత్సరాల పిల్లలు కూడా ఉన్నారు. ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉన్నారు, నేర్చుకుంటున్నారు. మా బాబుని బ్లెస్ చేయండి. అదిగోండి కోచ్ అనమాట, ఆయన తినిపిస్తున్నారు. అదిగోండి వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా, ఇంక వాళ్ళందరూ కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు. ఇంకా ఆయన ఇంకొక కోచ్, ఆ బాబు కూడా కోచే, నేర్పించేవాళ్ళు అనమాట వాళ్ళిద్దరూ. అదిగోండి ఇంకా మా వారు వస్తున్నారు. మా పాపను మా వారు ఇద్దరు తినిపిస్తున్నారు. అదిగోండి వీడియోని పెడతాను, చూడండి, మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని కంప్లీట్గా చూడండి. కంప్లీట్గా చూస్తేనే మీకు అర్థమైంది కదా, అందుకని కంప్లీట్గా చూడండి, సరేనా? మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంక నేను కూడా పెడుతున్నాను. అదిగోండి ఇంకా అలా నేను కూడా తినిపిస్తున్నాను అనమాట. అదిగోండి అదిగోండి ఇంకా అలా బొగ్గలకు కూడా రాశారండి వాళ్ళు. బొగ్గలకు రాశారు. చిట్టి చిట్టి పిల్లలండి, చిన్ని పిల్లలు ఎంత చక్కగా నేర్చుకుంటున్నారను. నాకు భలే ముచ్చటేసిందండి. మా మనవాళ్ళని ఏదో దాంట్లో జాయిన్ చేయాలని నా కోరికండి. మాకెటు చదువు లేదు కదా అని చెప్పి ఇంకా నాకు ఆశ. ఇంకా మా అల్లుడు వచ్చాడండి, మా అల్లుడు కూడా జాయిన్ అయ్యాడు. మా పాపను మా అల్లుడు కలిసి తినిపిస్తున్నారు. వాళ్ళు ఫొటోస్ తీసుకుంటున్నారండి. ఫొటోస్ గుర్తుగా ఉంటాయి కదా, అందుకని తీసుకుంటున్నారు. అయ్యగోండి చిన్న చిన్న పిల్లలు. అదిగోండి ఆ బుజ్జి పాప భలే నడుపుతుందండి కాళ్ళతో. అదిగోండి
ఇంకా అలా కొంచెంగా షేర్ చేస్తున్నాను. ఇది కూడా అదిగోండి బుజ్జి బాబండి. సెక్యూరిటీగా తీసుకుంటున్నారు, ముందు సెక్యూరిటీగా తీసుకొని చేస్తున్నారు అనమాట, నేర్పిస్తున్నారు. హెల్మెట్ ఒకటి చేతులకి ఏమి తగలకుండా కూడా సెక్యూరిటీగా అన్నీ ప్రిపేర్గానే ఉన్నారండి, చక్కగా నేర్పిస్తున్నారు. ఇక మేము కూడా ఇంకా రిటర్న్ అయ్యాము ఇంటికి, ఇంక వెళ్తున్నాం అనమాట ఇంటికి. అదిగోండి ఇంక ఇంటికి వచ్చా, కూల్ కేక్ తెచ్చాడండి మా అల్లుడు, బాబు కోసం కూల్ కేక్ తెచ్చాడు. ఇంకా అక్కడ పిల్లలు అందరూ తినిపించారండి, అందరూ పిల్లలతో సహా తినిపించారు. ఇంక ఇంటి దగ్గర అసలు ఏం తినలేదండి బాబు. ఇంకా కొంచెంగా అలా షేర్ చేస్తున్నాము. ఆర్పేయబాకమ్మా, ఆర్పేయకూడదు అనే లోపల ఊదేశాడు. ఊదేసేటప్పుడు ఆర్పకూడదు కదా, నేను చెప్పే లోపల ఇక ఊదేశాడు. ఇంకేం చేస్తాం, ఇంకా హ్యాపీ బర్త్డే టు యూ అనుకుంటా పాటలు పాడతాం కదా మనం. ఇంకా అది పాడుతున్నాం అనమాట మేము, మా వారు, నేను, మా పాప, మా అల్లుడు అందరూ చప్పట్లు కొడతా హ్యాపీ బర్త్డే తెలిపాము. ఒక వరకు అలా కట్ చేశాడండి అంతే, ఇంకా తినలేదు. వాళ్ళ నాన్న వచ్చి కొంచెంగా పెట్టాడు నోట్లో, అదిగోండి ఇంకా అలా పెట్టాడు అనమాట. ఇంకా వాళ్ళ డాడీ వచ్చి తినిపించారు. అదిగోండి నిద్రొచ్చి ఏడుస్తున్నాడని వద్దు ఏడబాకులే అని లేపాడు, ఇక కూర్చోబెట్టినోడిని. గ్రాండ్గా ఏం లేదులేండి, సింపుల్గానే చేసుకున్నాము. మామూలుగా అయితే చాలా బాగా గ్రాండ్గా చేసుకోవచ్చు కదా, ఏదో మనకున్న దాంట్లో మనం చేసుకోవాలి. ఆర్భాటాలకి మనం పోకూడదండి, మనకున్న దాంట్లోనే మనం చేసుకోవాలి. అలాగే చేసుకున్నాము. ఇంకా ఫొటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. ఇంకా తర్వాత సూపర్ మార్కెట్కి వెళ్ళామండి, వెన్నెల సూపర్ మార్కెట్ అది. ఇంట్లో సరుకులు అయిపోయినాయండి, ఇంకెటు వెళ్ళాం కదా వినకొండ అని చెప్పి మా వారు వెళ్దామని అంటే వెళ్ళాము. వెళ్ళి అక్కడ కొన్ని సరుకులు తీసుకున్నాను. అక్కడ లోపల ఏమి తీయలేదులేండి. ఇంకా మేము కూడా ఫొటోస్ దిగాము. ఇంకా తర్వాత రెస్టారెంట్కి వచ్చామండి, చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్ అనమాట. అదిగోండి మా పాపను మా అల్లుడు వీడియో తీస్తున్నానని చెబుతుంది. అటు చూడు వీడియో తీస్తున్నానని చెబుతుంది మా పాప, మా పెద్ద పాప అండి. మన పిల్లలే కదండి మనకి పంచి ప్రాణాలు. వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో మనం అంత సంతోషంగా ఉండగలుగుతాం కదా, అంతే కదా, మీరు అంతేనా? ఇంకా మీకు కొంచెంగా చూపిస్తున్నాను రెస్టారెంటు. అదిగోండి అలా ఉందన్నమాట అది రెస్టారెంటు. చాలా బాగుందండి రెస్టారెంటు, చాలా బాగుంది. అంతా నీట్గా ఉంది, క్లీన్గా బాగుందండి. బాగుందా? బాగుంటే కామెంట్ చేయండి, బాగుంటే కామెంట్ చేయండి, అదే చెబుతున్నాను. అదే చెప్తున్నాను. అదిగోండి చందమామ ఫ్యామిలీ రెస్టారెంట్, అదిగోండి అదనమాట రెస్టారెంట్. జనరేటర్ కూడా ఉందండి, అది జనరేటరు. ఇంకా వెళ్ళి భోంచేసి ఇంక తిని, అంటే ఇది ముందే తీసుకున్నాలేండి. ఇంకా అదేమంటారు, రొయ్యల బిర్యానీ అంటండి, రొయ్యల బిర్యానీ, లాలీపాప్స్, బోన్లెస్ చికెన్ ఫ్రై, ఇంకా అవన్నీ ఆర్డర్ పెట్టారు మా అల్లుడు. ఇంకా అవన్నీ తిని ఇంకా సరుకులు తీసుకున్నాం కదా, ఇంకా మేము ఇంటికి వచ్చేసామండి. వెనకొండ నుంచి ఇంటికి వచ్చేసాము. మీకు కొంచెంగా ఈ వీడియోలో పెడుతున్నాను, నేనేమేమి తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. ఇదిగోండి ఇంకా అక్కడ వెన్నెల దాంట్లో తీసుకున్నాం కదా, మార్కెట్లో, సూపర్ మార్కెట్లో, వెన్నెల సూపర్ మార్కెట్ అనమాట అది. పచ్చకారపురం అండి అది. అన్నీ తీసుకున్నాను. సర్ఫ్ ఒకటి మర్చిపోయానండి, అన్నీ తీసుకున్నా, ఇంగుతో సహా తీసుకున్నా. సర్ఫ్ తీసుకోవాలా మర్చిపోయాను. ఏదో ఒకటి మర్చిపోతానండి, ఎప్పుడు ఏదో ఒకటి మర్చిపోతా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తీసుకురమ్మంటే కోప్పడతారు, నిన్నేం చేసావు తీసుకోవచ్చు కదా అని.
అంటారు మా వారు. ఇంకేమైంది, సేమ్యా, మినప్పప్పు, శనగపప్పు, శనగకాయ పప్పులు, సారీ కందిపప్పు, శనగకాయ పప్పులు ఉన్నాయిలేండి, చీరాలి నేను తీసుకుంటా ఉంటాను. శనగకాయ పప్పులు ఉన్నాయని తీసుకోలేదు. ఇంకా ఈ సబ్బులు, మేము సబ్బులు మైసూర్ శాండిల్ వాడతామండి. ఇంకా ఈ ఒక 5 అన్నీ, జీలకర్ర, తాలింపు గింజలు అన్నీ తీసుకున్నానండి. సర్ఫ్ ఒక్కటే మిస్ అయింది. అదిగోండి, ఇది మామూలుగా పిండి దీపాలు వెలిగించుకుంటాం కదా, నామాలకు పెట్టుకోవటానికి ఉంటుందని ఇంకా అది తీసుకున్నాను. ఈ బూది అనమాట అది. ఇంకా నూనె ప్యాకెట్లు, ఇగో నూనె ప్యాకెట్లు 4 తీసుకున్నాను. శనగకాయ పప్పుల్లో నూనె ఒకటేను, పామాయిల్ ఒక 3 ప్యాకెట్లు తీసుకున్నా, పెద్దలపాయలు అయిగోండి. ఇంకా ఇవి మొత్తంగా అయ్యండి నేను తీసుకుంది. అయ్యే వచ్చేసి 3500 అయినాయండి. 3500 అంతవరకు. ఇంకా అన్నీ సదిరేసుకున్నానండి పోపుల డబ్బాల్లోకి. ఇంకా సదిరేసుకున్నాక కొద్దిగా చిన్న క్లిప్ తీసుకొని చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి అబ్బా. సపోర్ట్ చేయకపోతే నేనేం చేయలేను కదా. సబ్స్క్రైబర్లు లేటుగా పెరుగుతున్నారు. అదిగోండి, వీడియోని కంప్లీట్గా చూడండి. మీరు ఏమేమి అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తెలుగులోనే కామెంట్ చేయండి. ఇంగ్లీష్ అయితే నేను రిప్లై ఇవ్వలేనండి. ప్లీజ్, మీరు ఇవ్వలేదని అనుకుంటారు మళ్ళీ, అందుకే నేను మరీ చెప్తున్నాను. ఇంగ్లీష్లో మాత్రం ఇవ్వకండి, తెలుగులో అయితే నేను వెంటనే రిప్లై ఇస్తాను. అదిగోండి, అన్నీ సదిరేసుకున్నాను. ఇంకా అన్ని పప్పుల డబ్బాలు కానించి మొత్తం పసుపు, ఉప్పు మొత్తం సదిరేసేసిన తర్వాత చిన్న క్లిప్పింగ్ తీసుకుని మీకు కూడా చూపిద్దామని చెప్పి తీసుకున్నాను అనమాట. అదిగోండి, మన ఇల్లే మనకి దేవాలయం కదండి. మనం ఎప్పుడు నీట్గా పెట్టుకుంటేనే మనకి ఆరోగ్యం, అది ఏమంటారు, మనకి మంచిదండి. మనం ఎంత నీట్గా అయితే పెట్టుకుంటామో మనకు అంత ప్రశాంతంగా ఉంటుందండి. కొంచెంగా చూపిస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, తెలుగులోనే కామెంట్ చేయండి. బాయ్.